పురాణాలు, గాథలు. మనం నమ్మితే అవి నిజాలు, నమ్మకపోతే కథలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే కథ. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మిమ్మల్ని ఉత్కంఠకి గురి చేస్తుంది. మీ కళ్ళు తడుపుతుంది, మీకు కన్నీటిని తెప్పిస్తుంది. ఇక స్టార్ట్ చేద్దాం. ఇది ఒక కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటన కాబట్టి తనే ఈ విషయం మీకు చెప్తున్నట్టుగా చెప్తాను. నా పేరు రాము. ఒక చిన్న టౌన్లో డెలివరీ బాయ్గా జాబ్ చేస్తున్నా. నేను ఎవరూ లేని ఒంటరిని. ఒకరోజు డ్యూటీ ముగించుకొని టౌన్ చివరనున్న ఒక చిన్న బార్లో తాగిన. నేను ఉంటున్న రూము టౌన్కి దూరంలో ఉన్న ఒక కాలనీలో ఉంటుంది. అక్కడ అద్దె తక్కువ. తాగి రూమ్కి వెళ్తుంటే మధ్యలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చిన్న లోయలో పడిపోయా. కాసేపటికి లేచి చూస్తే చుట్టూ చీకటి, కనీసం వెలుతురు లేదు. బైక్ ఇంజిన్ ఇంకా ఆన్లోనే ఉంది. అది తప్ప అంతా నిశ్శబ్దం. పరీక్షగా చూస్తే కొంచెం దూరంలో చిన్న పాడుబడిన ఇల్లుంది. అక్కడ ఎవరూ లేరు. కష్టంగా లేవడానికి ట్రై చేస్తుంటే నా చేతికి ఏదో బాక్స్ తగిలింది. అది తీసుకొని ఎలాగోలాగా రూమ్కి వెళ్ళిపోయా. ఆ బాక్స్ టేబుల్పై పెట్టి మత్తులో పడుకున్నా. కాసేపటికి మత్తు దిగి ఒళ్ళంతా నొప్పులు. మళ్ళీ తాగుతూ కూర్చున్నా. టేబుల్పై పెట్టిన బాక్స్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే చేతికి గాయం అయింది. కోపంలో బాక్స్ని గోడకేసి కొట్టేసిన. అలా పడుకున్నా. మార్నింగ్ లేవగానే కాలికి గాజు ముక్క గుచ్చుకుంది. ఇవేంటా అని చూస్తే కుంకుమ, చేతి గాజులు. అప్పుడు రాత్రి జరిగింది గుర్తొచ్చింది. మొత్తం క్లీన్ చేశా. రాత్రి బాక్స్ గోడకేసి కొట్టినప్పుడు బాక్స్లో ఉన్న కొన్ని గాజులు, చైను మేకకు చిక్కుకొని ఉండిపోయాయి. కాస్త కుంకుమ కూడా గోడ మీద పడింది. రాత్రి చేతికి గాయమైంది, కానీ ఉదయం లేదు. సరే తాగినా కదా అని రెడీ అయ్యి డ్యూటీకి పోయినా. ఆర్డర్ డెలివరీ చేస్తుండగా నా లాస్ట్ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి పోయినా. ఆ ఇంట్లో ఒక రూమ్లో ఒక అమ్మాయి చుట్టూ 4 అబ్బాయిలు బలవంత పెడుతున్నారు. విండోలో నుండి నా ఫోన్తో ఒక పిక్ తీసా. ఇంతలో ఒకడొచ్చి, "రేయ్, ఎవరా నువ్వు? ఎక్కడేం పని నీకో?" అన్నాడు. "సార్, నేను డెలివరీ బాయ్ని. నీ ఆర్డర్ ఇవ్వనీకి వచ్చినా" అన్నాను. అదిచ్చి వెనక్కి తిరగకుండా వెళ్ళు, లేదంటే నీకు ఇదే ఆఖరి రోజు" అన్నాడు. సరే అని ఇచ్చి వెళ్ళిపోయినా. కానీ నా మనసులో తనను కాపాడితే బాగుండు అని రాత్రి వరకు అదే ఆలోచన. రూమ్కి వచ్చి తాగిన, అయినా అదే ఆలోచన. పాపం, ఆ అమ్మాయిని కాపాడలేకపోయినా భయం నన్ను ఆపేసింది అనుకుని డెలివరీకి వెళ్ళినప్పుడు నేను తీసిన ఫోటోని ప్రింట్ వేసి వాల్కి పెట్టి పడుకున్నా. ఉదయానికల్లా యువతిపై అత్యాచారం చేసిన వ్యక్తులు హత్య అని టీవీలో వచ్చింది. ఉలిక్కిపడి లేచిన. రాత్రి జరిగింది గుర్తొచ్చింది. గోడపై ఉన్న ఫోటోలోని వ్యక్తులు, టీవీలో చూపిస్తున్న వ్యక్తులు మార్చి మార్చి చూసినా. నా గొంతు తడారిపోయింది. ఇదంతా నా ఫ్రెండ్కి చెప్పినా. "రేయ్, నువ్వేదో ఊహించుకోకు, వాళ్ళు దొరికుంటారు, అందుకే చంపేశారు" అన్నాడు. సరేలే అని డ్యూటీకి పోయినా. డ్యూటీ అయినాక రూమ్కి వచ్చి గోడ వైపు చూస్తూ, "అలా అసలు ఎలా చనిపోయారా? మిమ్మల్ని ఎవరు చంపారు?" అని కోపంలో బీరు బాటిల్ విసిరేసిన. అలాగే పడుకున్నా. మార్నింగ్ లేవగానే అలా విండో దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించా. రాత్రి బాటిల్ విసిరినట్టు గుర్తొచ్చి గోడ వైపు చూసా. కానీ పక్కన బాటిల్ అలానే ఉంది. కానీ అది రాత్రి పగిలింది. నాలో అనుమానం. రోజు రూమ్ క్లీన్గా ఉంటుంది, పగిలిన బాటిల్ ఎప్పటిలా ఉంది. ఫోటో పెట్టగానే ఆ వ్యక్తులు చావడం ఏంటిదంతా? సర్లే, మనకెందుకు, న్యాయం అయితే జరిగింది కదా అని డ్యూటీకి పోయినా. అలా ఆర్డర్ ఇవ్వనీకి వెళ్ళినప్పుడు రోడ్ మీద నా డ్రీమ్ బైక్ కనిపించింది. ఒక ఫోటో తీసుకున్నా. రూమ్కి పోయి ఆ ఫోటో ప్రింట్ తీసి గోడకి అతికించిన. ఏదో ఒకరోజు నేను సంపాదిస్తా అని ఆ ఫోటోని చూస్తూ తాగుతూ పడుకున్నా. ఉదయం ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని. భయంగా ఉన్నా సరే వెళ్ళేసరికి ఊహించని అద్భుతం. మోస్ట్ ఆర్డర్ పిక్డ్ ఇన్ ద ఇయర్ అని నా డ్రీమ్ బైక్ నా గిఫ్ట్గా ఇచ్చినారు. సంతోషంలో దానిపై టౌన్ మొత్తం తిరిగిన.
రూమ్కి వచ్చి ఫుల్గా తాగిన. గోడ వైపు చూడగానే, నిన్న ఫోటో పెట్టగానే ఈరోజు బైక్ గిఫ్ట్గా రావటం ఏంటి అని భయం మొదలైంది. ఏదో తెలియని మాయ జరుగుతుంది. అసలేం జరుగుతుంది అని గట్టిగా అరిచిన. ఎవరు నువ్వు అని అడిగినా బదులు లేదు. దూరంగా జరిగిన బీర్ బాటిల్ గోడకేసి విసిరేసిన. ఎవరు నువ్వు అని మళ్ళీ మళ్ళీ కేకలేస్తున్నా. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. పగిలిన బీర్ బాటిల్ ముక్కలన్నీ ఒక వెహికల్ నెంబర్గా మారే. అసలు ఏం జరుగుతుందో తెలియక పడిపోయినా. లేచేసరికి కాస్త ఆలస్యమైంది. రాత్రి జరిగింది గుర్తుంది. వెంటనే ఆ నెంబర్ సెర్చ్ చేసిన. అది ఒక ఎక్స్-ఎమ్మెల్యే కార్ నెంబర్. ఎమ్మెల్యే గురించి సెర్చ్ చేసిన. తను చేసిన మంచి, కట్టించిన కాలేజీలు ఇలా చాలా ఉన్నాయి. వెంటనే ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని కలిసిన. ఆయన ఇచ్చే మర్యాదతో మనిషి ఎంత మంచివాడో అనుకుని తిరిగి రూమ్కి వచ్చేసిన. గోడ ముందు కూర్చొని ఎమ్మెల్యే మదన్ సార్ చాలా మంచివాడు అని అరిసిన. అలా అనగానే వాల్ వైబ్రేట్ అయింది. కాస్త భయం వేసింది. అయినా కొంచెం గొంతు చేసుకొని, ఆయన చేసిందేంటి, ఆయనకి నీకు సంబంధం ఏంటి, అసలు నీకు నాకు సంబంధం ఏంటి అని గట్టిగా అడిగిన. నో రెస్పాన్స్. నాకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఒక పేపర్ తీసుకొని నా ప్రశ్నలన్నింటినీ ఆ పేపర్పై రాసి గోడకి అతికించిన. వెంటనే ఆ పేపర్ పైన నేను రాసింది చెదిరిపోయి అక్కడ ఏవో అక్షరాలు పడ్డాయి. ఏంటా అని చూసిన. ఒక అమ్మాయి పేరు, ఇంకా ఒక డేట్. వెంటనే ఆ అమ్మాయి పేరు ఫేస్బుక్లో సెర్చ్ చేసిన. ఆ పేరుతో చాలా మంది ఉన్నారు. ఎలా అని ఆలోచిస్తుండగా మెదడులో ప్రశ్నలెన్నో, సమాధానం లేవు. అప్పుడే నా బుర్రలో ఒక ఆలోచన. మదన్ సార్ కాలేజీలో చదివిన అమ్మాయిల లిస్ట్ అంతా తీసిన. వాళ్ళలో ఈ అమ్మాయి పేరుతో సెర్చ్ చేసిన. తను బెంగళూరులో సెటిల్ అయిందని తెలిసింది. ఉదయం బెంగళూరు బయలుదేరిన. తనుండే అపార్ట్మెంట్కి చేరుకున్నా. కాసేపు వెయిట్ చేసినాక తను వచ్చింది. తనకు పెళ్ళైంది. పిల్లలు యూఎస్లో సెటిల్ అయినారు. తను మహిళా సంఘం ప్రెసిడెంట్, షీ టీమ్ హెడ్. నాకు టీ ఇచ్చి తను కూర్చుంది. చెప్పు బాబు, నాతో ఏం పని, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది. నేను నా టౌన్ పేరు చెప్పిన. అది వినగానే తన కళ్ళల్లో కోపం, ఒళ్ళంతా చెమటలు. ఆంటీ, ఆంటీ అని కాస్త గట్టిగా పిలిచిన. ఆవిడ ఒక్కసారిగా తేరుకొని, బాబు, ఏదో వేరే ఆలోచనలో పడిపోయాను, చెప్పు బాబు, నాతో ఏం పని అని అడిగింది. ఆంటీ, నీకు మదన్ సార్ తెలుసునా అని అడిగినా. లేదు, నాకెవరో తెలీదు, ఇక నువ్వు వెళ్ళు అంది. సరే అంటే 23/1/2002 ఈ డేట్ అయినా గుర్తుందా అని అడిగా. అసలు నువ్వెవరు, ఆ రోజు నీకెలా తెలుసు, నువ్వు అక్కడే ఉన్నావా? ఛాన్సే లేదు, అది జరిగి 22 సంవత్సరాలు అవుతుంది. నువ్వు 25 ఏళ్ల కుర్రాడివి. అసలు ఎవరు నువ్వు, ఎవరు పంపించారు అని కంగారు పడింది. నన్నెవరూ పంపలేదు అని నా రూమ్లో జరుగుతుంది మొత్తం చెప్పేసిన. తనకి ఏదో గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సన్నని గొంతుతో, అది ఖచ్చితంగా తని, నా వల్ల నా కోసం చనిపోయింది. ఆంటీకి కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు. అసలేం జరిగిందో పూర్తిగా చెప్పండి ఆంటీ అన్నాను. ఆవిడ చెప్పటం మొదలుపెట్టింది. ఎంతో ఆశతో ఏదో సాధించాలి అని వచ్చి బలైన, బయటికి చెప్పుకోలేని అమ్మాయిలు ఎందరో, అందులో నేను ఒక్కరిని. ఆ మదన్ గాడి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఒకరోజు హాస్టల్ వార్డెన్కి హెల్త్ బాగాలేదని వాడి కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వెళ్ళాక వాళ్ళు అబ్జర్వేషన్ అని 2 days ఉండాలని చెప్పారు. పేషెంట్తో ఒక్కరుంటే సరిపోతుంది అన్నారు. నేనుంటా, నువ్వు వెళ్ళు, అసలే మార్నింగ్ నువ్వు ఊరు వెళ్ళాలి అని నాతో వచ్చిన ఫ్రెండ్ అనేసరికి వేరే దారి లేక వాడి కారులో రిటర్న్ స్టార్ట్ అయ్యాం. దారిలో కాస్త మర్యాదగా మాట్లాడేసరికి కాస్త ధైర్యం వచ్చింది. ఇంతలో ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఒక సిప్ తీసుకొని వాడు చూడనప్పుడు బాటిల్ బయటికి పడేశా. వాడు సడన్గా బ్రేక్ వేసేసరికి గొంతులో ఉన్న సిప్ మింగేశా. కాస్త సమయానికి నాకు నిద్ర వచ్చింది. వాడు ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు. నాకు స్పర్శ ఉంది, కానీ కదలిక లేదు. వాడు నన్ను తాకే ప్రయత్నంలో కారు కంట్రోల్ తప్పి కిందకు దిగింది. కారు పక్కన ఆపేశాడు. అక్కడ ఒక లోయ ఉంది. కాస్త ముందు ఒక చిన్న ఇల్లుంది. వాడు కారు ఆపి నన్ను హగ్ చేసుకొని కిస్ చేయడానికి ట్రై చేయగా కాస్త ఓపిక తెచ్చుకొని వాడిని నెట్టేశాను. కానీ వాడు నన్ను గట్టిగా లాక్కున్నాడు. అప్పుడే అక్కడున్న ఇంట్లో నుండి ఒక ఆవిడ బయటకు వచ్చింది. తనకి లోపల జరిగేది కనిపించట్లేదు. యాక్సిడెంట్ అనుకుని దగ్గరకు వచ్చింది. చూసేసరికి వాడు నన్ను కిస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. రేయ్, ఎవరా నువ్వు, అమ్మాయిని వదిలేరా
అయ్యా అయ్యా కాపాడండి అయ్యా అని అరుస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. చేసేదేవి లేక ఆవిడ ఒక పెద్ద రాయితో అద్దానికేసి గట్టిగా కొట్టింది. ఆ రాయి అద్దాన్ని పగలగొట్టుకుని వాడి తలకు తాకింది. డోర్ ఓపెన్ చేసి నన్ను తీసుకుని ఇంట్లోకి వెళ్ళి లాక్ చేసింది. నన్ను వెనక కిటికీలో నుండి పారిపో అని చెప్పింది. ఇంతలో డోర్ కొడుతున్న సౌండ్ వచ్చేసరికి భయంతో నేను అక్కడి నుండి పారిపోయా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ 2 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆ ఇల్లు కాలిపోయింది. తన కోసం ఎంత వెతికినా దొరకలేదు. నువ్వు చెప్పిందంతా నమ్మి జరిగిందంతా చెప్పాను. కానీ తను ఏమైందో తెలియాలి బాబు, తనకు న్యాయం జరగాలి బాబు అని ఏడుస్తుంది. సరే అంటే నేను వెళ్ళొస్తా అని బయలుదేరినా. రూమ్కి వచ్చినాక ఒక పేపర్పై ఆ రోజు అమ్మాయిని కాపాడాక ఏం జరిగింది అని రాసిన గోడకు పెట్టిన. ఆ పేపర్పై వాడు తనపై చేసిన అత్యాచారం కనపడుతుంది. అంత క్రూరత్వం, ఒక మృగం. అల్లాడిపోతున్న తను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత దుఃఖం వచ్చిందో, వాడి మీద అంతే కసి వచ్చింది. అప్పటికప్పుడు వెళ్ళి వాడిని చంపేద్దాం అనుకున్నా. అంత ఆవేశంలోనూ నా బుర్ర బాగా పనిచేసింది. నా ఆలోచన గోడ మీదకెళ్ళింది. వెంటనే వాడిని కలిసినప్పుడు తీసుకున్న ఫోటోని ప్రింట్ తీసి గోడకు తగిలించిన. ప్రశాంతంగా పడుకున్నా. ఉదయానికి ఎక్స్ఎమ్మెల్యే చనిపోయాడు అని హెడ్లైన్స్. కొంచెం సంతోషం అనిపించింది. ఇంతలోని అనుమానం, ఇదంతా నాతో చేయించాల్సిన అవసరం ఏంటి అని. వెంటనే నీకు నాకు సంబంధం ఏంటి అని ఒక పేపర్పై రాశా. గోడకి అతికించా. కానీ ఆ పేపర్పై 2 కన్నీటి దారులు. అలా ఎన్ని పేపర్లు పెట్టినా అవే కన్నీటి దారులు. అవి చూశాక తను ఎవరో తెలుసుకోవాలి అని కోరిక గట్టిపడింది. ఆ గోడకి నా ఫోటో పెట్టినా. బీరు తాగుతూ కూర్చున్నా. టైం రాత్రి 1 అయింది. అయినా నాకు ఏమవ్వలేదు. అలానే తాగుతున్నా. కాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రలోకి జారుకున్నా. టైం 2 అయింది. ఉన్నట్టుండి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు అనిపించింది. కథలు లేకున్నా, కళ్ళు తెరవలేకున్నా. తీరా చూస్తే ఒక తగలబడుతున్న ఇంటి ముందు ఉన్నా. వెళ్ళి ఆపటానికి చాలా ట్రై చేస్తున్నా. కానీ దీన్ని పట్టుకోలేకున్నా. అప్పుడే కిటికీలో నుండి ఒక 5 ఏళ్ల బాబుని ఎవరో విసిరేశారు. వెళ్ళి ఆ బాబుని చూస్తే అది నేను. లోపల ఉంది మా అమ్మ. కళ్ళ నుండి కన్నీళ్లు. కాపాడాలి అనే ఆశ. కాపాడే దారి లేదు. ఇంతలో కిటికీ దగ్గర కాపాడండి అంటూ ఒక చెయ్యి. వెళ్ళేలోపు ఇంటి పైకప్పు కూలిపోయింది. అల్లాడిపోతున్నా అక్కడ. ఇంతలో రూమ్లో అలారం సౌండ్తో లేచిన. నా కళ్ళల్లో నీళ్లు అలానే ఉన్నాయి. నీళ్లు తుడుచుకొని సిగరెట్ వెలిగించా. ఆలోచనలో పడ్డా. ఇదంతా నిజమా? తానే మా అమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? నిజంగా తను మా అమ్మేనా అని వెళ్ళి గోడని హత్తుకొని ఏడ్చా. చిన్నప్పటి అమ్మ కౌగిలి. ఎంతో ఏడ్చినా, ఎందుకమ్మా వదిలేశావు, నీ మొహం కూడా చూడలేదు, తలుచుకొని బతుకుదామంటే అని ఏడుస్తూ గోడపై ఉన్న ఫోటోలన్నీ తీసేసి, నిజంగా నువ్వు మా అమ్మవైతే నిన్ను చూడాలమ్మా, ఒక్కసారి కనపడవే అని ఏడుస్తున్నా. అక్కడ మేకుకు ఉన్న గాజుతో ఒక మొహం వచ్చింది. ఆ కుంకుమ నుదుటిన సింధూరం అయింది. నవ్వేటి వెన్నెల. తనే మా అమ్మ. ఆనందపడిపోయా. అమ్మను చూసా అని. ఇంతలో అక్కడ ఓ పేపర్పై, నేను నిన్ను విడిచి ఎక్కడికి పోలేదు నాన్న, ప్రతిరోజు జో కొడుతున్నా, నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదురా, ఈ అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటది అని ఉంది. కనపడిన రూపానికి రంగులు వేసి ప్రతిరోజు అమ్మని చూసుకునేవాడిని. కష్టాల్ని ఆనందాల్ని అన్నీ చెప్పుకునేవాడిని. ఇది నా జీవితంలో జరిగింది. నమ్మితే నిజం, నమ్మకపోతే కథ. కన్నీటి కథ, అమ్మ కథ, అమాయకురాలి కథ. My confidence is based on my strength. Fusion Blocks. Its strength is my confidence. Why is it? Because it's weatherproof and has the latest temperature control technology building materials. Using Fusion Blocks, you can save up to 30% of cement and iron. Fusion Blocks can also help you save cost on labor. With Fusion Blocks, you can save money on electricity too. It's your dream home. Don't take a chance. Make a choice. Fusion Blocks. Build with it, boss. For speed, style, and strength.